వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. మార్కాపురం మండలంలో ఆర్డీఓ ఆఫీస్ లో ధర్నా. గత ప్రభుత్వంలో ఇంధనమ్మ కాలనీ నెరవేర్చలేకపోయారు. కనీసం ఈ ప్రభుత్వంలో అయిన ఇంధనమ్మ కాలనీ వాటికి సంబంధించిన బిల్లులు ఆగిపోయాయి, చిత్తులాలుగా పడి ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వమైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతున్నామన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అట్లాగే సిపిఐ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది. ఈ పేదలందరికీ వెంటనే సత్వరమే అది ఇవ్వాలని చెప్పేసి దాంతో మనం జరుగుతుంది. ఈ రోజు ఇళ్ల స్థలాలు అన్ని వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా మేమిస్తామని చెప్పేసి పేర్లైతే పెట్టుకుని ఇందిరమ్మ కాలనీలని, రాజశేఖర గారు ఇచ్చిన ఇందిరమ్మ కాలనీలని, ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఇల్లు నిర్మాణం పూర్తి కాకుండా ఆ లోన్లు అందరికీ ఆపేసినందువలన అవి అట్లా అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఆ తర్వాత ఈ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కాలనీలని వాటిని టిట్కోయిన పేరుతోటి కూడా నేను అందరికీ మూడు అంతస్తుల బిల్డింగ్లు ఇస్తున్నాను, లెట్రిన్లు బాత్రూమ్లు అన్ని ఇస్తాను, బెడ్రూమ్లు ఇస్తానని చెప్పేసి ఆయన వాగ్దానం చేసి ఆయన 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని పోయిండు. ఆయన పోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను వస్తున్నాను జగనన్న కాలనీ పేరుతో ఇస్తున్నాను అని చెప్పి ఆయన తీసుకుపోయి ఎక్కడో కొండపోరం బొక్కలు లేకపోతే వాగుపోరం బొక్కలు శ్మశానంలో ఆయన ఇచ్చి ఆయన 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆయన యువకుడని ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ అధికారానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చిన వెంటనే అందరికీ ఇళ్ల స్థలాల సమస్య అనేది పూర్తి చేస్తాను, నేను ఎవరికి ఇల్లు లేని వారు లేకుండా చేస్తానని చెప్పేసి అన్నాడు. ఏ ఒక్కటి కూడా ఆయన పూర్తి చేయలేదు. ఆయన అధికారంలోకి వచ్చే విధంగా గ్రామాల్లో 2 సెంట్లు ఆయన అంతకుముందు సెంటు ఇచ్చాడు కాబట్టి అది సరిపోవట్లేదు. అందువల్ల నేను వచ్చిన వెంటనే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇద్దరికి ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి, అట్లాగే నిర్మాణానికి కూడా అంతకుముందు వారు ఇచ్చినటువంటి ₹1,80,000 సరిపోదు కాబట్టి దాన్ని ₹5,00,000 నేను పెంచుతానని చెప్పేసి వాగ్దానం చేసి వచ్చాడు. ఆయన చెప్పి కూడా సంవత్సరం పూర్తయింది, మన ప్రస్తుతం పూర్తి అవుతుంది. అందువల్ల ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారాలు పొందడం తప్ప పేద ప్రజలకు న్యాయం చేయటువంటిది ఎక్కడ లేదు. కాబట్టి వెంటనే ఈ ఉమ్మడి ప్రభుత్వం చర్య తీసుకొని అందరికీ పేదలకి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈరోజు సిపిఐగా కాంగ్రెస్ పార్టీగా రాష్ట్రమంతా కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. అందువల్ల ప్రభుత్వం చర్య తీసుకొని తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కారం చేయడానికి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం.